ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మీకు క్రిస్మస్ ట్రీ మనం ఎందుకు పెడతాము అనే దాని గురించి నేను చెప్పబోతున్నానంటే జాగ్రత్తగా వినండి. ఇది షెపర్డ్స్ క్రూక్ అంటే యేసు ప్రభువు మన గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి మనము ఇది యొక్క షెపర్డ్స్ క్రూక్గా మనము పెట్టుకుంటామండి. మళ్ళీ మనకు గిఫ్ట్స్ పెడతాం కదా, ఇది ఇట్లాంటి గిఫ్ట్స్ అన్నీ పెడతాం కదా. గిఫ్ట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇవన్నీ యేసు ప్రభుకి కానుకగా తీసుకొచ్చారు కదా. సాంబ్రాణి, మూలము, గోల్డ్ ఇవన్నీ తీసుకొచ్చినారు. దానికి సూచనగా ఈ క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారండి. అంతేకాకుండా క్యాండిల్స్ ఉంటాయి కదా, క్యాండిల్ దేనికి సూచన అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అనే దానికి ఈ క్యాండిల్స్ మనం పెట్టుకుంటామండి. మరి ట్రీ చూడండి ఎంత గ్రీన్ కలర్ ఉంటుంది కదా. అంటే గ్రీన్ మనకి ఏం సింబలైజ్ చేస్తుంది, ఏం చెప్తుంది అని అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. అంటే మనం చనిపోయిన కాడ తిరిగి బ్రతుకుతాము, 1000 ఏళ్ళు దేవునితో కూడా సహవాసం చేస్తాము. నిత్యత్వానికి సూచనగా ఈ క్రిస్మస్ ట్రీ ఉంటుందండి. అందుకోసమని మనము స్టార్ కూడా పెట్టుకుంటాం కదా. స్టార్ ఎందుకు పెట్టుకుంటారండి? తూర్పు జ్ఞానులకు మరి యేసు ప్రభుని చూపించడానికని ఏం పెట్టారు? తార వెలిసింది కదండి. అందుకోసమని ఆ యొక్క స్టార్ని పెడతా ఉంటాం మన ఇంటి ముందర. అప్పుడు సైంటిస్టులు కూడా కనుగొన్నారంట, యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక కొత్త స్టార్ వెలిసిందంట అండి. మరి ఇవన్నీ దేవుడు మరి ఏదైనా వన్లో కూడా ఫస్ట్ ట్రీస్ని వాటిని ప్లాంట్ చేశాడు కదండి. మరి దానికి గుర్తుగా ఇటర్నల్ లైఫ్కి గుర్తుగా ఈ యొక్క ట్రీ పెట్టాడండి. ఇవేనండి ఈ క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ మనం ఇంట్లో ఎందుకు చేసుకుంటామంటే ఈ కారణం దృష్ట్యా మనము క్రిస్మస్ గురించి మనము ఇవన్నీ కానుకలు, ఈ షెపర్డ్స్ క్రాక్, ఈ స్టార్, ఈ క్యాండిల్స్ ఇవన్నీ యేసుక్రీస్తును ప్రతిబింబించేవిగా ఉంటాయి కాబట్టి మనం ఈ క్రిస్మస్ ట్రీని అలంకరించుకుంటామండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును మనసులో ధరించుకొని క్రీస్తును ఆరాధించడమే నిజమైనటువంటి క్రిస్మస్ అండి. మరి కొత్త బట్టలు, పిండి వంటలు, వైట్ వాష్, డెకరేషన్స్ ఇవన్నీ క్రిస్మస్ కాదు, అవి కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ క్రిస్మస్. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించి ఆయనను మన హృదయంలో నిజరక్షకుడుగా మనం ఎప్పుడైతే స్వీకరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తామో అదే నిజమైనటువంటి క్రిస్మస్ అండి. క్రీస్తుని మనము హృదయంలో కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్ అండి. నిజమే, ఆయన యొక్క పుట్టుక ఒక ఆశ్చర్యం కదండి. ఆయన యేసు ప్రభు ఒక కన్యక గర్భంలో జన్మించాడు. ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యమైతే మరి ఆయన జీవన విధానం కూడా ఎంతో ఆశ్చర్యం. ఆయన మరణం నుంచి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మన జీవితం ఆయనలో మనకు ప్రతిబింబిస్తుందంటే మన ఆశ్చర్యం. ఈ విధంగా మన జీవితాల్లో అన్నిట్లో దేవుడు ఆశ్చర్యకరంగా ఉన్నాడు కదండి. యెషయా 9:6 మనం చూస్తాం కదా, ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఎంత మంచి పేరు చూడండి, ఆశ్చర్యకరుడైనటువంటి యేసు. నిజమే, మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన ఇంట్లో, మన ఫ్యామిలీస్లో ఎప్పుడైతే దేవుణ్ణి మనము సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఆయన జీవిత విధానంలాగా మన జీవితం కూడా మనం బాగా బ్లెస్ అవుతామండి. మనం యేసుక్రీస్తుని నిజ రక్షకుడిగా అంగీకరించి నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ విత్ అ బ్లెస్డ్ అండ్ ప్రెషియస్ క్రిస్మస్. Have a wonderful Christmas. Thank you. Have an adult. God bless you all.